దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. దేవుడు మనలందరినీ గడిచిన 5 నెలలు కాపాడాడు. తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా 6వ నెల 1వ తారీఖున మొదటి ప్రభు దినంలోకి ఆయన మందిరంలోకి దేవుడు మనల్ని తన మహాకృపలో ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికే మనమందరము మార్కు రాసిన సువార్తకు వెళ్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము. నేను గడిచిన ఈస్టర్ ఆదివారం నుంచి సువార్తల్లో ప్రసంగాలు లేకపోతే ధ్యానాలను చేస్తూ మీకు బోధ చేస్తూ ఉంటున్నాను. మీరు అదందరూ గమనిస్తున్నారని నమ్ముచున్నాను. ఈస్టర్ తర్వాత నుంచి మనము సువార్తల్లోనే ధ్యానం చేస్తుంటున్నాం. సో వచ్చే కొన్ని వారాలు కూడా మనం సువార్తల్లో నుంచే దేవుని వాక్యాన్ని వింటాం. నిజముగా సువార్తలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మన ప్రభువు, మన రక్షకుడు దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన బోధలను మనం సువార్తల్లో చూస్తాం. కాబట్టి మనం సువార్తలను ధ్యానం చేసుకోవటము, సువార్తల్లో ఉన్న సన్నివేశాలను ధ్యానం చేసుకోవటము అది ఎంతో భాగ్యము. కాబట్టి ఈరోజు ఒక అద్భుతాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఈ అద్భుతాన్ని నేను అద్భుతాల గురించి బోధ చేసినప్పుడు, నేను 1 సంవత్సరం పాటు యేసయ్య చేసిన అద్భుతాలను బోధించినప్పుడు ఈ అద్భుతాన్ని కవర్ చేయలేదు. కాబట్టి ఇది మొదటిసారి కావచ్చు ఈ అద్భుతాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడుద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛులును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందునో, ఎంత వరకు మిమ్మల్ని సహింతునో వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని, మనందరినీ తన వాక్యము ద్వారా దీవించి ఆశీర్వదించాలని మనమందరము ప్రభువుని అడుగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన
పరలోకపు తండ్రి, మా దేవా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. నీ వాక్యము జీవము గలది నాయన, గడ్డి ఎండును పువ్వు రాలును, కానీ నీ వాక్యము నాయన ఎప్పుడు నిలిచే వాక్యం మేము చదివి ఉంటున్నాం. ఇంత గొప్ప వాక్యాన్ని నాయన మా చేతుల్లోకి, మా జీవితాల్లోకి మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు ప్రభువా. యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు నాయన, ఎన్నో కార్యాలు, ఎన్నో బోధలు చేశారు నాయన. అటు వాటిని మేము ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని వివరించడానికై తండ్రి, అల్పుడు అయోగ్యుడు నాయన, అపరాధి నీ పక్షాన్ని నిలబడుతున్నాడు కనుక నాయన, నీ దాసుని పాపములు క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన నీవే మాట్లాడమని తండ్రి, నీవే మమ్మల్ని దీవించమని, నీవే మమ్మల్ని సంధించమని నాయన, మమ్మల్ని మేము నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం చదివిన యొక్క వాక్య భాగములో ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తుంటున్నాం. 14వ వచనాన్ని గమనిస్తే, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి అంటున్నారు. వారు శిష్యుల యొద్దకు వచ్చారట. వారెవరు, శిష్యులెవరు అని మనకు అర్థం కావాలంటే పై వచనాలను మనం వినాలి. పై వచనాలను మనం అర్థం చేసుకుంటే, ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము గమనిస్తే, మీరు చూడాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి కదా. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ తాబోరు పర్వతం మీద రూపాంతర అనుభవం పొందుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య జీవితంలో ఇది చాలా చాలా గొప్ప సంఘటన. యేసు ప్రభు వారు పరలోకంలో ఏ విధంగా ఉంటారో ఆ దృశ్యాన్ని చూడటానికి, లేకపోతే అందులో ఒక కొంత శాతం చూడటానికి యేసయ్య ఆ విధంగా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని చూడటానికి ఒక 3 శిష్యులకు ఆ భాగ్యం దొరుకుతుంది. యేసయ్య శిష్యులు 12 మంది అయితే 12 మందిలో అంతరంగక క్లోజ్గా ఉండే ఆ అంతరంగ సమూహములో ఒక 3 శిష్యులు ఉంటారు కదా. యేసయ్యకి చాలా క్లోజ్గా ఉండే శిష్యులు, ఆ 3 ప్రధానమైన శిష్యులు వాళ్ళు ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను. సో ఈ యొక్క రూపాంతరపు కొండ మీదకి యేసయ్యతో పాటు పేతురు, యాకోబు, యోహానులు ఎక్కిపోతారు. యేసు ప్రభువు యొక్క వస్త్రములు లూకా భక్తుడు ఏమంటాడంటే చాలా దగ్గ మెరిసిపోతున్నాయట, సూర్యునిలాగా కాంతివంతంగా ఉన్నాయి, ఏ చాకలి కూడా అట్లా ఉతకటం అసాధ్యం అని చెప్తా ఉంటాడు. సో యేసు ప్రభు యొక్క శరీరము, రూపము రూపాంతరం చెందింది. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, ఆ యొక్క సమయములో పరలోకము నుంచి మోషే, ఏలియాలు దిగి వస్తారు. చాలా భూమి మీద ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. యేసు ప్రభు మానవ మాతృడుగా ఉండి ఒక గొప్ప తేజస్సు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లుగా, లేకపోతే ఆ యొక్క పరలోకములో ఆయనకుండే రూపాన్ని చూసినట్లుగా గొప్ప తేజస్సుతో ఆయన కనపడతారు. ఆయన రూపం మారిపోతుంది. అంత మాత్రమే కాకుండా మోషే, ఏలియాలు వస్తారు. పేతురు ఇది చూసి తట్టుకోలేకంటే ఏమంటాడో తెలుసా, మనం ఇక్కడనే ఉందామంటాడు. మనం ఈ కొండ మీదనే ఉందాం, అవసరమైతే నేను ఇక్కడ ఒక 3 మందిరాలు కడతాను, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 మందిరాలు కొడదాం, మనం ఇక్కడే ఉందాం, ఇది పరలోకం లాగుంది, కిందికి పోవద్దు, కిందంత రోత కదా, అంత పాపము, శాపము, అంత నాశనమే ఉంది కింద. ఈ పరలోకం ఎంత బాగా ఉన్నది, మోషే, ఏలియాలు కొండ మీద అనుభవం ఎంత బాగా ఉన్నది, ఇక్కడే ఉందామంటాడు. అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మాత్రమే మీరు వినండి. అప్పుడు యేసయ్యను మాత్రమే వాళ్ళు చూసినట్లు మనం చూస్తాం. సో ఇంత గొప్ప అనుభవము ఈ తాబోరు పర్వతం మీద, ఈ రూపాంతరపు కొండ మీద జరుగుతుంది. యేసు ప్రభు రూపాంతరం చెందాడు. 3 శిష్యులు ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నారు, యేసయ్య రూపాంతరం యొక్క అనుభవాన్ని చూడటానికి కదా.
సో కిందికి వస్తున్నారు ఇప్పుడు. అందుకే 14వ అధ్యాయంలో ఏమన్నారంటే వారు శిష్యుల యొద్దకు వస్తున్నారట. ఇప్పుడు అంటే ఈ 4 యేసయ్య మరియు 3 శిష్యులు ఆ మిగిలిన 9 మంది శిష్యుల దగ్గరకు కొండ కిందికి వచ్చారు. మన జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవాలు చాలా ఉంటాయి. మనం కూడా ఒకరోజు చాలా గొప్ప ఆత్మీయ స్థితిలో ఉంటాం కదా. మన ప్రార్థన దేవుడు ఆలకించినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనము దేవుని సన్నిధిని అనుభవిస్తాం కదా. మనము వాక్యం చదువుతుంటే దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవుడు మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. అంతలోకే మరొక రోజున వెంటనే మనము కొండ కిందికి వచ్చేసరికి అంతా ఎటు చూసిన పాపం, ఎటు చూసిన శాపం, ఎటు చూసిన అవిశ్వాసం, అవిధేయత మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఈ కొండ కిందికి వచ్చేసరికి ఇక్కడ శిష్యులు శాస్త్రులు గొడవ పెట్టుకుంటున్నారు కదా. ఒక దెయ్యం పట్టిన ఒక యువకుడు యవనస్తుడు ఉంటున్నాడు. వాడు మూగ దెయ్యము, చెవిటి దెయ్యం పట్టింది. అంత మాత్రమే కాకుండా వాడికి మూర్ఛ రోగం వచ్చింది. ఆ దెయ్యం పట్టినప్పుడట దెయ్యము వాడిని నాశనము చేయాలని ఆ యొక్క నీళ్ళలో అగ్నిలో పడవేస్తుందట ఆ దెయ్యం. సో ఇక్కడ భయంకరమైన బాధలో ఉన్న తండ్రి ఉంటున్నాడు. ఏమాత్రము ఈ యొక్క తండ్రికి సహాయములు చేయలేని 9 మంది శిష్యులు ఇక్కడ ఉంటున్నారు. ఈ 9 మంది శిష్యులు ఇంతకుముందు చాలాసార్లు దెయ్యాన్ని వెలగొట్టారు. కానీ ఇది ఒక పెద్ద దెయ్యాన్ని వాళ్ళు వెలగొట్టలేకపోతున్నారు. సో శిష్యులు ఫెయిల్ అయిపోతున్నారు. తండ్రి బాధపడతా ఉన్నాడు. జనసమూహములు గేలి చేస్తూ ఉండవచ్చు, శాస్త్రులు అపహాస్యం చేస్తూ ఉండొచ్చు. మరొక పక్క ఈ యొక్క యవనస్తుడైన ఈ బాలుడు మరణ దశలో ఉంటున్నాడు. ఇది మరొక అనుభవం కదా. మన జీవితాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒక రోజేం మనం చాలా హైలో ఉంటాం, మరొక రోజేం చాలా లోలో ఉంటాం కదా. ఇక్కడ సాతానుడు విజయం పొందుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. సాతానుడు వాడిని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ తండ్రికి ఎన్ని బాధలో మీరు ఒకసారి ఆలోచించారు కదా. అందరి కొడుకులు కాలేజీకి పోతున్నారు, అందరి కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, అందరి కొడుకుల జీవితాల్లో చాలా ఎంజాయ్మెంట్ ఉంది, ఎంతో సంతోషం ఉంది. కానీ ఈ యొక్క కొడుకు వచ్చేసరికి వీడు చనిపోకుండా చూసుకోవటమే ఈ తండ్రికి పెద్ద కష్టమైపోయింది. ఎప్పుడు మూర్ఛ వస్తుందో తెలీదు, ఎప్పుడు దెయ్యం వీడిని ఆవహిస్తుందో తెలియదు, ఎప్పుడు నీళ్ళలో పడేస్తుందో తెలియదు, ఎప్పుడు అగ్నిలో పడవేస్తుందో తెలియదు. కాబట్టి ఈ తండ్రి బాధ్యత అంతా ఏంటంటే కొడుకుని కన్నార్పకుండా చూసుకోవటం. ఏమైనా ఒక 5 నిమిషాలు అడిపోతే ఈ యొక్క కొడుకు ఏమవుతాడో చనిపోతాడు. సో ఎంతగా ఈ తండ్రి కుమిలిపోతూ తన కొడుకును ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఒక బాధ్యత గల తండ్రిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బాధ్యత గల తండ్రి, ప్రేమ గల తండ్రి, కొడుకుని చిన్ననాటి నుంచి ఇంతవరకు చనిపోకుండా కాపాడుకున్న తండ్రి శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులను అడిగాడు, ఏమన్నా చేయండి సార్ అని. శిష్యులు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా? 22వ వచనంలో అక్కడ ఒక భయంకరమైన సత్యాన్ని మనం చూస్తాం. ఏమంటాడంటే, ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అంటున్నాడు. భయంకరమైన అవిశ్వాసం. ఈ యొక్క తండ్రిలో బాధ్యత ఉంది కానీ విశ్వాసం లేదు. నీ వల్ల ఏమన్నైతే మాకు సహాయం చెయ్యి అంటున్నాడు. చూసారా, శిష్యులు వాళ్ళు చేసిన పనిని బట్టి యేసయ్య మీద విశ్వాసం కూడా తగ్గిపోయింది. మనము కూడా మన జీవితంలో మనము ఏ పని చేసినా కానీ అది ఇతరుల మీద అది ఇంపాక్ట్ పడుతుంది. మన యొక్క ప్రవర్తనను బట్టి ఇతరులు, అన్యులు ప్రభువుని ఏమనుకుంటున్నారో అన్న అభిప్రాయం మీద ప్రభావం పడుతుంది. మన ప్రవర్తన వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. శిష్యులు అక్కడే ఉందామనుకున్నారు, కానీ కిందకు వచ్చేసరికి శిష్యుల్లో ఏం లేదు చెప్పండి, విశ్వాసం. లోకము ఎంత భయంకరంగా ఉందో ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. 14వ వచనం నుంచి, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయో శాస్త్రులు వారితో తర్కించుటయో చూచారు.
వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేశారు. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జన సమూహములో ఒకడు, అంటే ఆ తండ్రి, బోధకుడా, మూగ దయ్యం బట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయునో, అప్పుడు వాడు నురగ కార్చుకొని వాడు పండ్లు గొరుక్కొని మూర్ఛిల్లుతాడు. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు అంటున్నాడు. అందుకని విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో, ఎంతవరకు మిమ్మును సహింతును, నా యొద్దకు తీసుకుని రండి అంటాడు. చూడండి, ఈ లోకము ఎంత భయంకరమైనదో మనకు అర్థం కావాలి. ఈ లోకములో ఎంత అవిశ్వాసం ఉందో మనకు అర్థం కావాలి. మనిషి యొక్క పతన స్థితి మనకు అర్థం కావాలి. సాతానుడు మనుషుల్ని ఏ విధంగా నాశనం చేయాలని, ఏ విధంగా మృంగివేయాలని గర్జించు సింహం వలె వారిపైన దాడి చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. దయ్యం పట్టిన ఒక యవనస్తుడు ఉంటున్నాడు, కానీ వానికి సహాయం ఏమీ దొరకటం లేదు. శిష్యుల వల్ల కావటం లేదు, శాస్త్రుల వల్ల కావటం లేదు, జనసమూహం వల్ల కావటం లేదు కదా. ఈ యొక్క అద్భుతాన్ని, ఈ యొక్క సంఘటనను మనం 3 సువార్తల్లో చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం, లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. తీయాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క 3 సువార్తలను మనం కలిపి చదివితే యేసు ప్రభు డైరెక్ట్గా శిష్యులను గద్దిస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 19వ వచనం, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందునో ఎంతవరకు మిమ్మును సహిస్తాను అంట. ఈ రోజున దేవుడు నిన్ను చూసి ఏమంటున్నాడు? విశ్వాసము లేని తరం అంటున్నాడా? నీలో విశ్వాసం ఉందని నిన్ను మెచ్చుకుంటున్నాడా? ఒకసారి ఆలోచించు. ఈరోజు ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం ఆయనకి ఏ విధంగా కనపడుతుందో ఒకసారి ఆలోచించు. యేసయ్య ఎంతో బాధతో ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్ని రోజులు సహించాలి అంటున్నాడు. నిజానికి యేసు ప్రభువుకు ఆ యొక్క పరలోకపు అనుభవం నుంచి కిందికి వచ్చేసరికి ఈ విధంగా ఇటువంటి మనుషులు ఎదురు కావటం చాలా విచారకరం కదా. మనమైతే వాళ్ళని శాపం పెట్టి కాల్చిపడేసేటోళ్ళం. పాత నిబంధనలో మోషే భక్తుడు కూడా కొండ మీద ఉన్నప్పుడు, కొండ మీద ప్రభుతో గడిపినప్పుడు కదా, ఆ మోషే ముఖం అంట కిందికి వచ్చినా కానీ వెలిగిపోతూ ఉండేదట, ముఖము ప్రకాశిస్తూ ఉండేదట. కానీ అక్కడ కూడా మోషే కిందికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఆడుతూ పాడుతూ తినుతూ త్రాగుతూ వాళ్ళందరూ పాపంలో పడిపోతారు. సో యేసు ప్రభు ముఖం కూడా ఇక్కడ వెలిగిపోతుందేమో, ఆ ప్రకాశంలో కొంచెం ప్రకాశము ఆయన ముఖంలో ఉందేమో మనకు తెలియదు. అయినప్పటికీ యేసయ్య ప్రేమతో చూడండి ఆ తండ్రిని దగ్గర తీసుకుంటున్నాడు, ఆ కుమారుని దగ్గర తీసుకుంటున్నాడు. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. యేసయ్య శిష్యుల్ని గద్దించి, ఆ తండ్రిని గద్దించి, యేసయ్య అక్కడి నుంచి దాటిపోగలడు, పోవచ్చు. ఎందుకంటే శిష్యుల్లో విశ్వాసం లేదు, ఆ తండ్రిలో కూడా విశ్వాసం లేదు. ఏమన్నా నీకు చేతనైతే చెయ్యి అంటారా యేసయ్య దగ్గరకు వచ్చి? ఎవరైనా అంటారా? మనకందరూ తెలుసు, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కుష్టి వ్యాధి కలిగిన ఒకడు ఉంటాడు. ఆ కుష్టి వ్యాధి గలవాడు వచ్చి ఏమంటాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. నీకు ఇష్టమైతే చెయ్యి అంటాడు. అదెంత బాగుంది ప్రార్థన. ఆ కుష్టి వ్యాధోడేమో, యేసయ్యా నీకు శక్తి ఉంది, నువ్వు చేయగలవు, కానీ నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, నీ చిత్తమో కాదో నాకు తెలియదు, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. అది ఓకే. కానీ అసలు ఈ తండ్రి ఎట్లాంటాడో చూడండి. ఈ పతనమైన మానవుడు, ఈ మన చుట్టూ ఉన్న మానవ సమాజం ఈ విధంగానే ఉంది. మన సంఘంలో కూడా ఇట్లాంటి మనుషుల్ని మనం చూస్తాం. ఏమాత్రము విశ్వాసము లేని మనుషులు. ఏమంటున్నాడు? ఏమన్నా అయితే చెయ్యి. ఇంకా యేసు ప్రభుని ఏమంటున్నాడో తెలుసా? బోధకుడా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? బోధకుడు. యేసయ్యని ప్రభువుగా కూడా గుర్తించడం లేదు. చూడండి, యేసయ్య కొండ మీదేమో ఆ యొక్క దేవుని యొక్క స్థాయిని శిష్యులకు రుచి చూపించాడు.
ఆయన ముఖము, ఆయన రూపం అంతా దగ్గదగ్గ మెరిసిపోతాం. మోషే ఏలియాలు వచ్చారు, దేవదూతలు ఆయనతో మాట్లాడారు. మోషే మాట్లాడు, పరలోకం నుంచి స్వరం వినపడ్డది. సో ఆయన కిందికి వచ్చేసరికి ఈ మనిషి ఏమంటాడో, బోధకుడా అంటాడు. యేసయ్య కోపం వస్తుందా రాదా? దేవుణ్ణి పట్టుకొని ఏమంటుండో బోధ. మీకు తెలుసో తెలీదో, సువార్తల్లో చాలామంది రోమా శతాధిపతులే యేసయ్య దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, ప్రభువా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపించు, శుద్ధుడైతాడు, నీవు నా ఇంట్లోకి రావటానికి నాకు ఏ యోగ్యత లేదు, ఇక్కడుండి మాట చెప్పు, బాగైతాడు అన్నారు. ఎవరు? రోమా శతాధిపతులే. ఆ రోజుల్లో యూదులు రోమీల కింద బానిసలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలే ప్రభు దగ్గరకు వచ్చి సాష్టాంగపడారు. నేను పోయిన వారం చెప్పాను, మార్తమ్మ గురించి చెప్పేటప్పుడు, మార్తమ్మ అంత కోపంలో కూడా యేసయ్యను ఏమన్నది, ప్రభువా నీకు చింత లేదా అన్నారు. కానీ ఈ తండ్రి ఏమంటున్నారు చెప్పండి యేసయ్యని, బోధకుడా నీకేమన్నా చేతనైతే, నీ వలన ఏమన్నా అయితే కొంచెం చెయ్యి. శిష్యులు అడిగినా వాళ్ళు కాదని. మన చుట్టూ ఇట్లాంటి పరిస్థితులు మనకుంటున్నాయి. మనము ప్రభు యొక్క శక్తిని సరిగా గ్రహించలేని రోజులు, ప్రభు యొక్క మహాత్యాన్ని, ఆయన బలాన్ని సరిగా రుచి చూడని రోజులు, విశ్వాసం తగ్గిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రభు అంటే ఏమాత్రము రెస్పెక్ట్ లేని రోజుల్లో మనం ఉంటున్నాం. చాలామంది ప్రసంగికులు యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు అని ధైర్యముతో ప్రసంగం చేయలేని రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి అవిశ్వాసులైన వారిని యేసు ప్రభు గద్దించటం లేదు. నేను తండ్రి గురించి చెప్తున్నా, ఇటువంటి అవిశ్వాసి అయిన తండ్రిని యేసయ్య గద్దించటం లేదు, కానీ ఆయన శిష్యుల్ని గద్దిస్తున్నాడు. ఉంటున్నదా? శిష్యులతో ఏమంటున్నాడంటే, విశ్వాసము లేని తరము వారలారా. ఇంకా 8వ అధ్యాయం చివరిలో కూడా ఇంకా ఒక భయంకరమైన మాట అంటాడు యేసు ప్రభు, వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారి అంటున్నాడు కదా. సో యేసు ప్రభు వారు ఏమి గద్దించినా కానీ ఆయన ప్రేమతోనే గద్దిస్తాడు అని నేను మీకు పోయిన వారం చెప్పాను. ఆయన మార్తమ్మను గద్దించినా ఎట్లా గద్దించాడు చెప్పండి? ప్రేమతో గద్దించాడు. సో యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని తరం మీరు, ఎంతకాలం మీరు నాతో ఉంటారో ఎంతకాలము మీ యొక్క విశ్వాసాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్పి ఏమంటాడు, నా యుద్ధకు తీసుకొని రండి అంటున్నాడు. వాని నా యుద్ధకు తీసుకుని. ఇది ప్రభు ప్రేమ. అట్లాంటి తండ్రి, అవిశ్వాసి అయిన తండ్రిని, యేసయ్యను దేవుడుగా చూడని తండ్రిని కూడా ఏమంటున్నాడు, సరే ఆ బాబుని నీ కొడుకు నా యుద్ధ తీసుకొని రా. అంతకు ముందే కొండ మీద యేసయ్య దేవుడుగా ప్రూవ్ చేయబడ్డాడు. కిందకి వచ్చిన ఒక మనిషి, బోధకుడా నీకు చేతనైతే చెయ్యి అంటే యేసయ్య ఏమాత్రం కోప్పడకుండా, అర్థమవుతుందా మీకు? యేసయ్య ఏమాత్రము వాడిని త్రోసివేయకుండా ఏమంటున్నాడు, తీసుకొని రా. ఏమవుతుందట చూడండి, 20వ వచనం, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండాడు. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోనో నీళ్ళలోనో పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అంటున్నాడు. చూడండి, ఈ లోకములో యేసయ్య తప్ప నువ్వు ఎక్కడికి పోయినా కానీ నీకు ఆశీర్వాదం ఉండదు. సాతానుడు ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగ దోచుకునటానికి, హత్య చేయటానికే వస్తాడు. సాతాను ఈ యొక్క అబ్బాయిలోకి ఎందుకు వస్తున్నాడంటే నాశనం చేయడానికే వస్తున్నాడు. ఈ రోజున చాలామంది యేసయ్యను వదిలిపెట్టి బయటికి పోతున్నారు, యేసయ్యను వదిలిపెట్టి దూరంగా పోతున్నారు. కానీ మీరు బయటికి వెళ్తే అక్కడ నాశనం ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
ఇది మీ మనసులోకి ఎక్కించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు స్పష్టంగా ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. అపోస్తులే కొండ కింద దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అన్ని రోజులు దెయ్యాన్ని వెలగొట్టారు, కానీ ఆ కొండ కింద ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ రోజున వాళ్ళ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. యేసయ్యతో ఉన్న శిష్యులే. సో యేసు ప్రభుకు వేరుగా ఉండి శిష్యులే కార్యాలు చేయలేకపోతే మనం ఏం చేస్తాం? ఈ రోజున చాలామంది దేవుడిని, వాక్యాన్ని, ప్రార్థనను, విశ్వాసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు కొంచెము పక్కకు పోతే సాతాను కాసుకొని ఉన్నాడు. అది మీకు అర్థం కావు. వాడు ఎందుకు కాసుకొని ఉన్నాడు అంటే నాశనం చేయడానికి. ఆల్రెడీ మన పిల్లల్ని కొంతమంది నాశనం చేశాడు వాడు. మన యవ్వన బిడ్డలు చాలామంది నాశనం అయిపోయారు ఆల్రెడీ. కొంతమంది అయితే మళ్ళా వెనక్కి రాలేనంత దూరంగా పోయారు. అయినప్పటికీ నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. చాలామంది భర్తలు, చాలామంది పిల్లలు ఈ రోజున నాశనానికి అంచులో నిలవబడ్డారు. ఆ నరకపు గోడ మీద నిలవబడ్డారు. కొంచెం గాలుస్తే నరకంలో పడిపోవటానికి రెడీగా ఉన్నారు. పరలోకానికి, యేసయ్యకు చాలా దూరంలో ఉన్నారు చాలామంది పురుషులు, చాలామంది యవనస్తులు. అయినప్పటికీ నీలో ఏమాత్రము కూడా, కొంచెం కూడా చీమగుట్టినంత చురుకు లేదు. సాతానుడు వాడి యొక్క గోల్ ఏంది చెప్పండి? నాశనం చేయటం. తండ్రే చెప్తుండు, సాతాను ఎందుకు వస్తాడు చెప్పండి? నాశనం చేయటం. మరణము కిటికీలెక్కి చూస్తూ ఉంది అంటాడు. గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదురా అని ఎదుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారు, మనము దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిద్దాం. మందిరానికి ప్రాముఖ్యతనివ్వటం నేర్చుకుందాం. పోయిన వారము నేను దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలని చెప్పాను. ఈరోజు మనం ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలని నేర్చుకుందాం. విశ్వాసము నీలో ఏమైనా తగ్గిపోతుందా నువ్వు చూసుకోవాలి. చాలామంది మనం ఏమనుకుంటామంటే పాపము అంటే ఏదో హత్య అనుకుంటాం, పాపం అంటే దొంగతనం లాంటి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అవిశ్వాసం కూడా పాపమే. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే అవిశ్వాసం కూడా ఏంటో చెప్పండి? పాపం. దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే నీలో అవిశ్వాసం ఉంటే, అపనమ్మకం ఉంటే అది పాపం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. హెబ్రీ 11. సో నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వు పాపంలో ఉన్నట్టే కదా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటాడు. విశ్వాసము లేకుండా ఏది వస్తుందో అది పాపమట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునడి అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. విశ్వాసము లేకపోతే అదేంటదట చెప్పండి? దుష్ట హృదయం. ఈ రోజున నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు పాపంలో ఉన్నట్లే. అవిశ్వాసం అనే పాపములో ఈరోజు చాలామంది క్రైస్తవులు జీవిస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము అక్కడ స్పష్టంగా ఏముంటుందంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, విశ్వసించని వాడికి వాడు జీవమును చూడడు గాని వాని మీద దేవుని ఉగ్రత నిలిచియుండును అంటాడు. నీలో యేసయ్య అంటే విశ్వాసము లేకపోతే నువ్వు పాపములో ఉన్నట్టు, మరణములో ఉన్నట్టు, దేవుని ఉగ్రతలో ఉన్నట్టు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనము కూడా కదా ఏమంటాడు? విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తెచ్చబడు. నేనేం చెప్తున్నానంటే అవిశ్వాసం ఏంటో చెప్పండి? పాపం. నువ్వు యేసయ్యను నమ్మటం లేదనుకో,
యేసయ్య మాటలు నమ్మటం లేదు, యేసయ్య వాగ్దానాలు నువ్వు నమ్మటం లేదు, యేసయ్య శక్తిని నమ్మటం లేదు, యేసయ్య ఒక్కడే ఆ పరలోకానికి మార్గమని నువ్వు నమ్మటం లేదంటే అదే పాపం. అంటున్నారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు ఏమంటాడంటే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము అంటున్నాడు. విశ్వాసం ఉంచకపోతే ఏంటో చెప్పండి? పాపం. ఎందుకు అవిశ్వాసం పాపం అంటే, నీవు సృష్టికర్తనే తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు సృష్టికర్త ప్రేమను నమ్మటం లేదు. దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిజమైన ప్రేమ గలవాడను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వంటే నాకు ఇష్టము, నిన్ను నేను దీవించాలనుకుంటున్నాను, నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నానంటే నువ్వేమంటావంటే ఇది నిజమా అంటావు. యేసయ్య నువ్వు అన్నది కరెక్టేనా అంటాం. యేసయ్య నీ మీదేదో నాకు డౌట్ కొడుతుంది అంటాం. యేసయ్య ఏమంటాడంటే, ఈ లోకంలో ఎవ్వరు మంచి వాళ్ళు లేరు, నేను చాలా మంచి తండ్రిని, ఈ లోకపు తండ్రిలాగా కాదు, నేను నీకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాను, నేను నీకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను, నీకోసం నేను మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను, అవి హానికరమైనవి కావు, అవి నీవు సక్సెస్ఫుల్ కావాలని నీ పట్ల నేను ఒక ప్లాన్ కలిగి ఉన్నానంటే నువ్వు అది నమ్మటం లేదనుకో, ఆ అపనమ్మకం, ఆ అవిశ్వాసం ఏమవుతుంది? పాపం అవుతుంది. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు దేవాతి దేవుడి మాటలనే నమ్మటం లేదు, ఆయన వాగ్దానాలనే నమ్మటం లేదు, ఆయన శక్తిని నమ్మటం లేదు కదా. కాబట్టి అవిశ్వాసం అనేది సమస్త పాపములకు మూలం. అది వింటున్నారా? దేవుడికి ఇష్టం లేదు ఏంది చెప్పండి? అవిశ్వాసం. నీలో అవిశ్వాసం ఉంటే దేవునికి ఏమాత్రమో ఇష్టము. సో యేసు ప్రభు ఇక్కడ శిష్యుల్ని గద్దిస్తున్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటున్నాను కదా. కానీ ఆ తండ్రిని ఏమంటున్నాడు? 22వ వచనంలో తండ్రి ఏమంటాడు? ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. 23వ వచనంలో యేసయ్య ఏమంటున్నాడు? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడట. కింద నెంబర్ వేసి ఏమున్నదంటే కన్నీళ్ళు విడిచో చెప్పాడట. చూడండి తండ్రిలో ఎంత నిజాయితీ ఉందో చూడండి. ఇంగ్లీష్ బైబుల్లో అయితే 24వ వచనములో ప్రభువా అన్న మాటను చూస్తా. లార్డ్ హెల్ప్ మై అన్బిలీఫ్ అంటాడు. ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి అంటున్నాడు. మొట్టమొదట యేసయ్యనేమో బోధకుడు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా అంటే. యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు నమ్మితే నీకు సమస్తం సాధ్యమవుతుంది అంటున్నాడు. నువ్వు నన్ను నమ్మాలి అని యేసయ్య అడుగుతున్నాడు తండ్రితో. నువ్వు నా శక్తిని నమ్మాలా, నా అధికారాన్ని నువ్వు నమ్మాలా, నేను మంచోన్నని నీవు నమ్మాలా. హల్లెలూయా. నేను మాట ఇస్తే నెరవేరుస్తానన్నది నువ్వు నమ్మాలి అంటున్నాడు తండ్రితో. నమ్మితే నీకు సాధ్యమవుతుంది. వింటున్నారా? మనం ఈరోజు ఇది నేర్చుకుందాం, నమ్మటం నేర్చుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను, నమ్మటం అంటే యేసయ్య చేస్తాడు చేస్తాడు చేస్తాడని నమ్మటం కాదు. ఈ రోజున చాలామంది ఎట్లా తయారయ్యారంటే, నువ్వు నమ్ము నీకు అవుతుంది అంటారు. గుడ్డోడి దగ్గర పోయి, ఇది నిజంగా జరిగిన సంఘటన, కొంతమంది పోయి ప్రార్థన చేశారట, నువ్వు నమ్ము నీకు చూపు వస్తుంది, నువ్వు నమ్ము నీకు చూపు వస్తుంది. ప్రార్థన చేశారు, వానికి చూపు రాలే. సో వీళ్ళందరూ వాడిని అరిశారట, నీకు విశ్వాసం లేదు, చూపు రాలే, నువ్వు ప్రార్థన చేసుకో, రేపు మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తామన్నారట. మళ్ళీ తెల్లారిపోయి ప్రార్థన చేశారు, మళ్ళీ చూపు రాలే. లాస్ట్కి ఏమన్నారంటే, నీకు దెయ్యం పట్టింది, నీకు చూపు రాదు, నీలో నమ్మకం లేదని వాడిని తిట్టారట. నాకు ఒకసారి ఒక ఆయన ఫోన్ చేసి లిటరల్గా అడిగాడు, గుడ్ అని కాదు కానీ ఒక ఆయన లిటరల్గా ఫోన్ చేసి అడిగాడు, అన్న నా జీవితంలో అద్భుతం జరగలేదన్నా, అందరు నన్ను దెయ్యం పట్టింది అంటున్నారన్నా, నిజమేనా అని అడిగాడు నన్ను ఒక ఆయన.
నేను అప్పుడు ఆయనకి ఏం చెప్పానంటే, నిన్నెవరైతే ఈ మాట అన్నారో వాళ్ళకే దెయ్యం పట్టింది, నువ్వు మంచిగానే ఉన్నావని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది మనము మన జీవితాల్లో అద్భుతం జరగలేదనుకో మనలో ఏదో దెయ్యం ఉందన్నట్టు అనుకుంటాం. నిజానికి మనము కదా, పోయిన వారం రాజమండ్రి కాకినాడలో పాస్టర్ గారికి 2 కొడుకులు చనిపోయారు కదా. విశ్వాసం లేదా ఆ తండ్రికి, ఆ కొడుకులకు విశ్వాసం లేదా? కొన్నిసార్లు మనము దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేయటం నేర్చుకో. నీ జీవితంలో దేవుని ప్రణాళికను యాక్సెప్ట్ చేయటం నువ్వు నేర్చుకో. ఎవరి జీవితంలోనైనా అద్భుతం జరగకపోతే వాళ్ళకి విశ్వాసం లేదు అని వాళ్ళ మీద ఒక నింద వేయటం మానివేయండి. బైబిల్ గ్రంథంలో అందరి జీవితాల్లో అద్భుతాలు జరగలేదు, కానీ వాళ్ళలో విశ్వాసం ఉంది. అది నేను మీకు చెప్తున్నాను. బైబిల్లో భక్తులందరూ యేసయ్య శక్తిమంతుడు అని నమ్మారా, నమ్మలేదా? యేసయ్య చేయగలడు అని నమ్మారా, నమ్మలేదా? యేసయ్య మంచివాడు, ఆయన మంచి దేవుడు, ప్రేమగల దేవుడు అని భక్తులందరూ నమ్మారా, నమ్మలేదు? అవిశ్వాసం అంటే ఏంటంటే, నీవు యేసయ్యకి నా మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అన్నావు అనుకో, అది అవిశ్వాసం. వింటున్నారా? యేసయ్య నిజంగా ఇది చేయగలుగుతాడా లేదా అనే అనుమానం ఉందనుకో, అది అవిశ్వాసం. మీకు తేడా అర్థం కావా? యేసయ్యకి ఇది చేతనవుతుందా కాదా, ఈ తండ్రిలాగా అన్నావు అనుకో, అది అవిశ్వాసం. కానీ విశ్వాసం ఏముంటుంది? యేసయ్య నీకు తప్పకుండా నువ్వు మాత్రమే చేయగలవు, ఇది నిశ్చితమైతే చేయి, నువ్వు తప్ప ఇది ఎవ్వరూ చేయలేరు కదా. నా జీవితంలో నేను కూడా మరణానికి చాలా దగ్గరగా చాలాసార్లు పోయాను. అసలు ఇప్పుడు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పాల్సినోనే కాదు, చాలా భయంకరమైన వ్యాధులు నాకు వచ్చాయి కదా. నేను ఎవరికి చెప్పలేదు. మొన్న వికారాబాద్ పోయినప్పుడు కదా, అది రోప్ మీద నడవటానికి నేను ఎందుకో ఎక్కాను, ఎవరు లేరు అక్కడ. అది ఎక్కేసరికి అది బాగా షేక్ అవుతూ ఉంది. నేనేం చేయలేక వెనక ఆ స్టాండ్ మీద కూర్చోబోయాను. చాలా దూరం ఉంది. నేను ఆ తాడుని కూర్చుందామనేసరికి ఆ తాడు ఇట్లా ముందుకు పోయాను. కూర్చునే లోపల తాడు మీద చెక్క ఉంటుంది కదా, తాడుకి ఇట్లా చెక్కలు కట్టి ఆ చెక్కల మీద నడుచుకుంటూ పోవాలి. నా వల్ల కావటం లేదు. నేను ఎవ్వరు లేరు ఆడ, చెక్కల మీద నడుద్దామని నేను చెక్క మీద కాలు పెట్టినా నా వల్ల కావటం లేదు, కాళ్ళు వణుకుతున్నాయి. కూర్చుందాం అనుకునే లోపల కాళ్ళు ఏ చెక్క మీద ఉన్నాయో ఆ చెక్కలు ఏమైనాయి, ముందుకు పోయినాయి. అంతే కదా, మనం కూర్చునే లోపల ఇట్లా పట్టుకుని కూర్చునే చెక్కలు ఏమైతే ముందుకు పోయినాయి. నా తల ఆ ఐరన్ ఫ్రేమ్కి తగలాలి, టాప్ అని పగిలి చనిపోవాలి లెక్క ప్రకారం. కానీ ఏమైందో ఏందో తెలియదు, కానీ నా సీటు కరెక్ట్ దాని మీద పడ్డది. చాలా దూరం ఉంది, కానీ నా సీటు కరెక్ట్గా ఐరన్ ఫ్రేమ్ అయిపోయింది అనుకున్నా నేను. ఎందుకంటే నేను కూర్చునే లోపల నా కాళ్ళు రెండు చాలా ముందుకు పోయాను. ఎందుకంటే నేను నడవలేక ముందుకు లేకపోతున్నాను, ఇట్లా వెనక్కి కూర్చుందాం అనుకున్నా, నా 2 కాళ్ళు ముందుకు పోయినాయి. చాలా దూరం ఉంది, కానీ ఏమైంది, మళ్ళీ నా సీటు ఆ ఐరన్ ఆ స్టాండ్ మీదకి వచ్చింది. అది ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికి అర్థం కాదు. అయిపోయింది అనుకున్నాను నేను ఆ రోజు. ఎవ్వరికి చెప్పలేదు, ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. 2020లో ఐటీపీ అనే వ్యాధి వచ్చింది నాకు. 2007లో జీబీఎస్ అనే వ్యాధి వచ్చింది. అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు కూడా జీబీఎస్కి నేను బ్రతికిన. జీబీఎస్ అనే వ్యాధి వచ్చేప్పుడు ఎవరికి అర్థం కాలేదు. విజయవాడ పోతే 10 లక్షలు తెచ్చుకోండి అన్నారు, కానీ ఒక 50-60 వేలతో 2007లో బతికినా. నేను మొత్తం పెరాలసిస్ వచ్చింది, నా బాడీ అంతా పెరాలసిస్. నేను ట్రీట్మెంట్ చేసుకొని ట్రైన్లో వస్తుంటే ఒక ఆయన నన్ను చూసి ఏమన్నాడంటే, జీవితాంతం వీడు మంచం మీదనే ఉండాలన్నాడు. కానీ 2 నెలల్లో మళ్ళీ మామూలు మనిషి ఆయన. 2020లో ఐటీపీ, చాలామంది డెంగ్యూలో వచ్చి చచ్చిపోతారు, మీకు తెలుసో తెలియదు. నాకు అట్లాంటి ఐటీపీ వచ్చింది. 3000 ప్లేట్లెట్స్ మీద 3 రోజులు ఉన్నా. సో ఏం చెప్తున్నా అంటే, నీ జీవితంలో దేవుడు ఆయన చిత్తంలో ఉన్న అద్భుతాలు ఆయన చేస్తాడు కదా. మొన్న వికారాబాద్లో అయిపోయేది, నా శవాన్ని తీసుకొని రావాల్సి ఉండే ఆ రోజు, కానీ దేవుడు ఏం చేశాడు, ఆయుష్ని పొడిగించి. ఎన్నోసార్లు నేను బైక్ కొన్న కొత్తలో అయితే ఎన్నోసార్లు చావుకు దగ్గరగా పోయాను.
ఒకసారి ఈ రైల్వే గేట్ దగ్గర రైలు గేట్ పడుతుందని ఫాస్ట్గా వస్తుంటే బండి స్లిప్ అయ్యి ఆ సైడ్ నున్న యాక్టివా స్కిడ్ అయిపోయి సైడ్న అది రైలు పట్టాలతో గోడలాగా కడతారు కదా, దానికి పోయి తలకాయ తగలాల్సింది. కానీ కరెక్ట్గా ఆడ పోయినాక బండి కంట్రోల్ అయింది. కొంచెం అయితే ఆ గేట్ వేసి ఆయన ఏమన్నాడంటే, అన్న నేను నీకోసం ఆఫ్ చేస్తా కదన్నా, ఎందుకు అట్లా చేసినావు అన్నాడు ఆయన భయపడి. సో ఎన్నోసార్లు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, కానీ నువ్వేం చూస్తావంటే ఆయన చేయటం లేనిది చూసి నిన్ను కొంతమంది నిందిస్తారు. నీకు విశ్వాసం లేదంటారు, వాళ్ళ నువ్వు దగ్గర రానియొద్దు. నీలో దెయ్యం ఉందంటారు కొంతమంది. నమ్మటం దేని నమ్మాలి నువ్వు? దేవుడు మంచోడని నమ్మాలి. హల్లెలూయా. దేవుడు మంచోడని నువ్వు నమ్మటం లేదంటే నీకు అవిశ్వాసం ఉన్నట్టు. దేవుడు ప్రేమ గలవాడని నువ్వు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మవు. ఈ రోజున చాలామంది ఈ వచనాన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో భయంకరంగా మిస్యూజ్ చేస్తారు. ప్రతిదాన్ని దెయ్యంతో పోలుస్తారు. జ్వరం వచ్చినా జ్వరం దెయ్యం అంటారు, ఎయిడ్స్ వచ్చినా ఎయిడ్స్ దెయ్యం అంటారు. నాకు ఐటీపీ వచ్చిన నా ఫ్రెండ్ ఒక ఆయన సేవకుడు ఏమన్నాడంటే, అది దెయ్యమేరా, నేను వచ్చి ప్రార్థన చేస్తా అన్నాడు. ఆయన రాలే, ప్రార్థన చేయలే కదా. రకరకాలు. ఇప్పటికీ చాలామంది అంటారు, అన్న నువ్వు మా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చేసుకోన్నా, ప్రార్థన చేయించుకున్నా, నీకు గర్భఫలం వస్తుంది అంటారు. దేవుడు ఏ అద్భుతం చేయాలో నీ జీవితంలో ఏ అద్భుతం చేయకూడదు అదేంటో చెప్పండి, ఆయన చిత్తం. కొంతమంది జీవితంలో దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు, కానీ నువ్వు ఎవరిని పడితే వాళ్ళకి విశ్వాసం లేదు అనొద్దు. వింటున్నారా? నీ విశ్వాసము దేని మీద ఉండాలి చెప్పు. నేను 3 విషయాలు చెప్తున్నాను. దేవుడు చేయగలడు, ఆయన శక్తిమంతుడు అన్న దాని మీద నీకు నమ్మకం ఉండాలి. రెండోది, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన లాంటి ప్రేమ ఎవరికి లేదన్న విశ్వాసం నీకు ఉండాలి. మూడోది ఏంటంటే, ఆయన చేసిన వాగ్దానాలను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ 3 నువ్వు నమ్మితే చాలు, నీకు విశ్వాసం ఉన్నట్టే. మొదటిది ఏమని చెప్పాను? ఆయన లాంటి శక్తిమంతుడు ఇంకెవరు లేదు. నీకు గర్భఫలమైన చనిపోయిన వాళ్ళని లేపాలన్నా ఎవరు లేపేది చెప్పండి? ఆయనే. మొన్న ఆ రాజమండ్రి గారి పాస్టర్ 2 కుమారులు చనిపోయారు. వాళ్ళని లేపాలన్నా ఎవరు లేపుతారు? యేసయ్య ఒక్కడే లేపగలడు, ఆయన తప్ప వేరే వాళ్ళు. లేపకపోయినా పర్వాలేదు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకో. ఆయనే శక్తిమంతుడు అన్న దాని మీద నీకు నమ్మకం ఉండాలి. రెండోది, ఆయన మంచోడు, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన లాంటి ప్రేమ గలవాడు ఇంకెవరు లేరు. నాకు జీవితంలో ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రేమ స్థిరం. నాకు ఇవ్వటం లేదన్నా ఆయన ప్రేమలో ఏదో ప్రణాళిక. మూడోది ఏంటంటే, ఆయన చేసిన వాగ్దానాలన్నీ నిత్యం, ఆ వాగ్దానాలన్నీ స్థిరం. సో ఇవి నమ్మితే నీకు విశ్వాసం ఉన్నట్టు. ఈ 3 నీకు దేని మీద అనుమానం ఉందనుకో, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలా? ఈ తండ్రి ఏమంటున్నాడు చూడండి, 24వ వచనము. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఇది యేసయ్యకి కావాల్సింది. ఈ నిజాయితీ కావాలి యేసయ్యకి. ఈ తండ్రి, అయ్యా నాకు నమ్మకం లేదు, నేను వెనక్కిపోతున్నా, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం అన్నావు, కానీ నాకు నమ్మకం లేదు, ఇక నాకు సాధ్యం కాదు అని నేను వెనక్కిపోతున్నా అని పోలే. ఈ తండ్రి నిజంగా ఏమంటాడో తెలుసా? నాకు నమ్మకం లేదు, కానీ నువ్వే నాకు సహాయం చేయి. లిటరల్గా ఈ తండ్రి ఏమంటుండంటే, అయ్యా నాకు నమ్మకం లేదు, ఆ నమ్మకం కూడా నువ్వే పుట్టించని అడుగుతున్నాడు. హల్లెలూయా. నాకు నమ్మకం లేదు, ఆ నమ్మకం కూడా నువ్వు పుట్టి. చూడాలా, ఇది కావాలా యేసయ్య. నిజానికి విశ్వాసం కూడా ఎవరిచ్చారు చెప్పండి? యేసయ్య ఇచ్చారు. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు కృపచేతనే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపడ్డారు అంటారు. చాలామంది ఏమంటారంటే, కృపేమో దేవుడిచ్చింది, విశ్వాసమేమో నువ్వు ఇవ్వాల్సింది అనుకుంటారు. కాదు, 2 దేవుడిచ్చినాయే. నీ విశ్వాసము దేవుడిచ్చిందే, నీ కృప దేవుడిచ్చి. అందుకే కింద ఏమంటాడంటే, ఇది క్రియల వల్ల కలిగింది కాదు, కాబట్టి ఎవడునూ అతిశయపడటానికి వీల్లేదు. చాలామంది పొరపాటున ఏమనుకుంటారంటే, దేవుడు కృప ద్వారా రక్షించుకున్నాడు, నేను అది నమ్మా, అది నా క్రియ, అది నా పని అంటారు. విటిదే, నీ పని కాదు.
విశ్వాసం ఎట్లొస్తుంది చెప్పండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం. వినుట దేవుని వాక్యం. బైబిల్లో చాలాసార్లు ఏమంటారంటే నువ్వు ఆయన ఆకర్షిస్తేనే నువ్వు ఆయన దగ్గరికి రాగలవు అంట. ఆయన నీ హృదయాన్ని తెరవాలా, నీ కళ్ళు తెరవాలా. ఆయన నీ యొక్క సాతానుడు నీ యొక్క కన్ను మూసివేశాడు. ఆ గుడితనం తీసివేసేది ఎవరు? ఇదే మనంతట మనం కళ్ళు తెరుచుకొని యేసయ్యను నమ్ముకోమని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం లేకపోయినా కానీ మనం ప్రార్థన చేయాలి. దేవా నాలో విశ్వాసాన్ని అభివృద్ధి చేయి. చాలామంది మీరు అనుకోవచ్చు, అన్నా నువ్వు మంచిగా చెప్తున్నావు, వాగ్దానాలను నమ్మమని, ఆయన ప్రేమను నమ్మమని, ఆయన శక్తిని నమ్మమని చెప్తున్నావు, కానీ నాకు నమ్మకం లేదు, మరి ఎట్లా నా పని ఇంతేనా అనుకోవటానికి లేదు. నువ్వేం చేయొచ్చు? యేసయ్యా నాకు కొంచెం విశ్వాసం తక్కువ ఉంది, నాకు విశ్వాసము అభివృద్ధి చేయి. నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసం ఇచ్చేది కూడా ఆయనే. నీలో విశ్వాసాన్ని అభివృద్ధి చేసేది కూడా ఆయనే. కాబట్టి నీకు విశ్వాసం కావాలన్నా ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. కాబట్టి నీకు విశ్వాసం కావాలని నువ్వేం చేయాలా? దేవుణ్ణి అడగాల. ఇదేదో పుటకతో వచ్చేది కాదు విశ్వాసం, ఆటోమేటిక్గా వచ్చేది కాదు. కొంతమందికి ఏదో జనరల్గా ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో టాలెంట్ ఉన్నట్టు వచ్చేది కాదు. విశ్వాసం ఏంటో చెప్పండి, నీవు అడిగి పొందవచ్చు కదా. సమయం అయిపోతా ఉంది, మనం ముందుకు వెళ్దాం. చదవండి 25వ వచనము. సో యేసు ప్రభు నీవు విశ్వాసం ఉంచమని నిన్ను అడుగుతున్నా. యాయిరుతో కూడా యేసయ్య మాట్లాడేటప్పుడు ఏమంటాడు? అందరూ వచ్చి ఏమంటారంటే నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టవద్దంట. అప్పుడు యేసయ్య యాయిరుతో ఏమంటాడో తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాల్లో కదా, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. హల్లెలూయా. సో యేసయ్య యాయిరుతో ఏమంటాడు? వాళ్ళందరేమో నీ కుమార్తె చనిపోయిందంటే యేసయ్య ఏమంటున్నాడు? వాళ్ళ మాటలు వినవాక. ఏం చేయాలి? నువ్వు నమ్మకం ఉంచు. కాబట్టి మనకు అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల విశ్వాసం తగ్గిపోతుంది, కానీ మనం యేసయ్య మాటలు విని విశ్వాసం పెంచుకోవాలి. వినుట వలన విశ్వాసం. వినుట దేవుని వాక్యం గుర్చిన మాటల వల్ల అవుతుంది. వినుట వలన విశ్వాసము, వినుట దేవుని వాక్యం వల్ల. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని చదవాలి కదా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏంటది? సమస్తము సాధ్యం. ఇది విశ్వాసం. హల్లెలూయా. సో ఆ చిన్నవాడిని దగ్గర తీసుకుని రమ్మన్నప్పుడు యేసయ్య వాడిని స్వస్థపరుస్తాడు. వాడికి కొత్త జీవితం, సాతాను నుంచి వాడికి విడుదల. హల్లెలూయా. చూసారా యేసయ్యలో ఎంత ప్రేమ ఉన్నదో ఈరోజు మనకు అర్థం కావాలి. తండ్రిలో ఏమన్నుందా అర్హత? ఈ అద్భుతాన్ని పొందుకునే అర్హత తండ్రిలో ఉందా? శాస్త్రుల్లో ఉందా? జనసమూహాల్లో ఉందా? శిష్యుల్లో ఉందా? లేదు. ఇది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. సో యేసయ్య వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున నాకు ప్రార్థన చేయటం రాదు అని ప్రార్థన చేయటం బంద్ చేస్తున్నారు. యేసయ్య ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? నీకు వచ్చిన ప్రార్థనే చేయమంటున్నాడు. ఈ తండ్రిలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఏదొస్తే అది ప్రార్థన చేయ, అంతే. విశ్వాసంతో అడుగు. విశ్వాసం లేకపోతే దేవా నాకు విశ్వాసాన్ని పెంచన్నాడు. నీకు ప్రార్థన చేయటం రాకపోతే దేవా నాకు ప్రార్థన నేర్పించమని అడుగు. నీకు ప్రార్థన చేయడానికి మనస్సు లేకపోతే ఏమని అడగాలి నువ్వు? యేసయ్యా నాకు ప్రార్థన చేయడానికి మూడ్ లేదు, యేసయ్యా నాకు ప్రార్థన చేయడానికి మూడ్ దయచేయని చేయి. సో ఏ ప్రాబ్లం అయినా నువ్వు అసలు ప్రార్థన చేయటం లేదు, ప్రార్థన అంటేనే నీకు విసుగ్గా ఉంది, అప్పుడు కూడా నువ్వేం చేయాలంటే యేసయ్యా నాకు ప్రార్థన అంటే కొంచెం విసుగ్గా ఉంది, ప్రార్థన చేస్తా ఉంటే నా మనసు అటు ఇటు పోతుంది, యేసయ్యా నాకు సహాయం చేయి. ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి అసలు ప్రార్థన చేయకుండా ఉండటం అనేది చాలా డేంజరస్. ఈ రోజున
రోజుకి 24 గంటల్లో ఉంటే నువ్వు ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావు. నిజానికి ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుని మీద ఆధారపడతావు. యేసయ్య ఏమన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయాలి. కాబట్టి నువ్వేమి నమ్ముతావంటే యేసయ్యే సమస్తాన్ని చేశాడు. ఈ యొక్క సృష్టి అంతా, ఈ విశ్వమంతా ఆయన నియంత్రణలోనే ఉంది, ఆయన డైరెక్షన్లోనే ఉంది, ఆయన నిర్వహణలోనే ఉంది. కాబట్టి ఏమి జరిగినా, ఏది జరిగినా ఆయన ఆజ్ఞ లేనిదే జరగదు. కాబట్టి నా జీవితంలో ఏది జరగాలన్నా నేను యేసయ్య మీదనే ఆధారపడాలా? యేసయ్య ఏదైనా కార్యం చేయాలంటే నేను ఆయన్ని అడగా. ఇది ప్రార్థన. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకో. ప్రభు సన్నిధిలో నీవు నిజాయితీగా నీ బలహీనతలు ఒప్పుకోవడం తెలుసుకో. నీకు ఏ బలహీనత ఉన్నా, విశ్వాసం లేకపోయినా ఎవరికి చెప్పుకోవచ్చు? నువ్వు యేసయ్య చెప్పుకోవచ్చు. ప్రార్థన చేయటం రాకపోయినా ఎవరు చెప్పుకోవచ్చు? యేసయ్యకి చెప్పుకోవచ్చు కదా. సో సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒక 5 నిమిషాలు నాకెళ్ళి చూస్తూ వాక్యం కదా. ఇక్కడ విశ్వాసము సఫిషియెంట్గా ఉన్నా లేకపోయినా ఆ తండ్రి ఏం చేశారు చెప్పండి? ఆ కుమారుని ఎవరి దగ్గర తీసుకొని వచ్చాడు? యేసయ్య దగ్గర తీసుకొని వచ్చాడు. నేను ముందు మంచిగా విశ్వాసం పెంచుకున్నాక, నేను పర్ఫెక్ట్ అయినాక నా కొడుకును తీసుకొని వస్తా అనుకుంటే ఏమయ్యేది? ఈ లోపల కొడుకు చనిపోయాడు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎవరి దగ్గర తీసుకురావాలి చెప్పండి? యేసయ్య. నేను పర్ఫెక్ట్ అయినాక నేను పని చేస్తా అంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం కొంచెం కిందికి వచ్చేసరికి ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం 36 నుంచి చదువుతున్నా. కొంచెం కిందికి వచ్చినాక చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వానిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వాడిని చేర్చుకునని వారితో చెప్పాను. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడో లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడో వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. యేసు ప్రభు ఈ అద్భుతం చేసినాక యోహాను చేసైతే ఏమంటున్నాడంటే, వీళ్ళైతే దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు, కానీ వేరే ఒకడు శిష్యుడు కానీ ఒకడు దెయ్యాన్ని వెలగొడుతున్నాడు, వాడిని గద్దించు అంటే యేసయ్య ఏమంటాడు కదా, నా పేరట ఎవరు ఏది చేసినా అది ఫలము పోగొట్టుకో. ఇంకేమంటున్నాడు చూడండి, 36వ వచనంలో 37వ వచనంలో, ఒక చిన్న బిడ్డను నా పేరట చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకుంటాడు. ఎవరిని అభ్యంతరపరచవద్దు, ముఖ్యంగా చిన్న పిల్లలను అభ్యంతరపరచవద్దు. చిన్నపిల్లని అభ్యంతరపరిస్తే వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి వాడిని మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడటం వానికి మేలు అంటాడు. కాబట్టి మనము రేపటి రోజు నుంచి వీబేట్ చేసుకుంటున్నాం. ఈరోజు విన్న వాక్యం ప్రకారం మన చుట్టూ మన కాలనీలో ఎంతోమంది సాతాను బంధకాల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. గుడ్డి దెయ్యం వాళ్ళని పట్టింది, మూగ దెయ్యం వాళ్ళని పట్టింది, చెవిటి దెయ్యం వాళ్ళని పట్టింది, మూర్ఛ దెయ్యం వాళ్ళని పట్టింది. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. ఎందుకు? వాళ్ళకి ఏం దెయ్యం ఉన్నది చెప్పండి? చెవిటి దెయ్యం. వాడికి సరిగా మాట్లాడటం రాదు. ఎందుకు? ఏ దెయ్యం ఉంది వాడికి? మూగదెయ్యం. వాడు ఎప్పుడు ఆ డేంజరస్ ప్లేస్కే పోతున్నాడు, పోవద్దున్న ప్లేస్కే పోతున్నాడు, ఆ అగ్నిలోకి నీళ్ళలోకే పోతున్నారు పిల్లలు. ఎందుకు? దానికి కారణం ఎవరి ప్రభావం? సాతాను ప్రభావం. కాబట్టి ఆ పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకురావాలి చెప్పండి? మనము యేసయ్య దగ్గర తీసుకురావాలి. అది మనం నేర్చుకుందాం. రేపటి రోజు నుంచి వీబీఎస్ ఉన్నది కాబట్టి మనల్ని మనం ప్రభు పరిచర్యకు మనల్ని మనం సమర్పించుకుందాం.
నీవు వాళ్ళని ప్రభు దగ్గర తీసుకుని వస్తావా, లేకపోతే నువ్వు ఆటంకంగా ఉంటావు? యేసయ్య ఏమంటాడు? ఎవరిని ఆటంకపరచవద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి నువ్వు ఆటంకంగా ఉండద్దు. ఆటంకంగా ఉంటే ఏం చేస్తారట? వాని మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి వాని సముద్రంలో పడవేయబడటం వానికి మేలు. యేసయ్య ఏమంటున్నాడంటే, ఎవరైనా దెయ్యాలు వెళ్ళగొడుతున్నట్టే వెళ్ళగొట్టనియండి. ఎందుకు మనం ఆటంకపరచాలి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లల పరిచర్య, ఏ పరిచర్యను నీవో ఆటంకంగా, కానీ నువ్వేం చేయాలంటే ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ యేసయ్య ఏమంటున్నాడు? పరలోకంలో దానికి ఏముంటుందట? ప్రతిఫలం ఉంటుంది. సో ఈరోజు నువ్వు ఆలోచించు, చిన్నపిల్లలు ప్రభు దగ్గర తీసుకొని వస్తావా? గిన్నెడు చన్నీళ్ళు ఇయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేకపోతే ఆటంకంగా ఉంటావా? ఈ మూడే ఆప్షన్స్ ఉన్నాయి చిన్నపిల్లల పరిచర్య. యేసయ్య ఏమంటుందంటే, నా దగ్గరకు రాని, వాళ్ళని ఆటంకపరచవద్దు. చిన్నపిల్లల్ని ఎవరు చేర్చుకుంటే వాళ్ళు ఎవరిని చేర్చుకున్నారంట చెప్పండి? నువ్వు ఎవరైనా చిన్నపిల్లల్ని చేర్చుకున్నావు అనుకో, ఎవరిని చేర్చుకున్నట్టు? యేసయ్యని చేర్చుకున్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలా. మనం ప్రతి సంవత్సరము VBS చేస్తున్నాం, చాలా సంవత్సరాలు. ఈ సంవత్సరం కూడా మనము ఆ నామకార్థంగా చేస్తున్నామేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. నామకార్థంగా చేయొద్దు. మార్తమ్మలాగా మనం ఏది చేసినా నామకార్థంగా చేయొద్దు. సనుక్కుంటా కొనుక్కుంటా చేయొద్దు. ఉత్సాహంగా చేయాలి, ప్రేమతో చేయాలి, కంప్లైంట్స్గా చేయొద్దు. మనం ఏం చేయాలి? పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకురావాలి చెప్పండి? ప్రభు. సో రేపటి నుంచి VBS మీరందరూ వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకురావాలా? యేసయ్య దగ్గర తీసుకురా. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప పరిచర్య. ఎందుకంటే ప్రతి పిల్లోడు ఎవరి బంధకాల్లో ఉన్నాడు? సాతాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఆ పిల్లలందరినీ నువ్వు ప్రభు దగ్గర తీసుకుని వచ్చావో ప్రభు కనికరపడతాడు. ఎవరినైనా బంధకాల్లోంచి విడిపించవచ్చు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ ఆహారం నీళ్ళ మీద వేయమో చాలా దినములైన తర్వాత అదేమవుతుందట? కనపడుతుంది. ఈరోజు నీవు దాని ఫలితం చూడకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు తప్పకుండా చూస్తావు. మన మధ్యలో ప్రసన్న కదా. ప్రసన్న ఈ విధంగా చిన్నపిల్లల పరిచర్య నుంచి వచ్చిందా కదా. ఇంకా చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు వచ్చినా రాకపోయినా కానీ ఈ పిల్లలు ఏమయ్యారు? చిన్నపిల్లల పరిచర్యలో వచ్చారు. ప్రసన్న ఏం చేసింది? కొడుకు పుడితే కొడుకును సేవకిచ్చి. కాబట్టి ఇట్లా ఎవరైనా ఎప్పుడైనా ప్రభు పనిలోకి రావచ్చు, ప్రభు పరిచర్యలోకి రావచ్చు. కాబట్టి రేపటి నుంచి VBS ఉన్నది. మనము ఏం చేయాలా? పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకుని రావాలా? యేసయ్య దగ్గర. మనము ఆటంకముగా ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా మనం ఏం చేయాలా? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇయటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. నీ ద్వారా అనేక మంది పిల్లలు ఆశీర్వదించబడతారు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలో ఉంచండి. యేసయ్య ప్రేమను నమ్ము. అందరు తలలో ఉంచండి, ప్రార్థనలో ఉండండి. యేసయ్య ఎప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చకుండా లేడు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు నిరర్ధకము కాదు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన. He never breaks his promises. అసలు ఆయనకు తెలియదు. ఆయన వాగ్దానం చేసి తప్పిపోవటం ఆయనకు తెలియదు. అది నువ్వు నమ్ము. ఆయన మాట చెప్పి పై మాటలు చెప్పే దేవుడు కాదు ఆయన. ఆయన మాట ఇచ్చి మోసం చేసే దేవుడు కాదు యేసయ్య. ఆయన ప్రేమన్నాం. దేవా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయని నువ్వు ప్రార్థన చేద్దాం. అవిశ్వాసం అనే పాపము లేకుండా చెయ్యి అని ప్రార్థన చేసుకోండి. యేసయ్య ఎంత ప్రేమ గలవాడో నువ్వు నమ్ము. యేసయ్య ఎంత శక్తిమంతుడో నువ్వు నమ్ము. ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడని నువ్వు నమ్ము. నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే.
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో ఏది మాట్లాడాడో నాకు తెలియదు. ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి చేసుకో. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. ప్రభు మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థనా స్థితి, నీ విశ్వాస స్థితి ఏ విధంగా ఉన్నా కానీ ఆయన అసలు త్రోసివేయడు. అంత గొప్ప అనుభవం తర్వాతే ఆయన ఇట్లాంటి తండ్రిని ఏమాత్రం త్రోసివేయక ఇట్లాంటి తండ్రి జీవితంలో కార్యం చేశాడు. VBS గురించి ప్రార్థన చేసుకో. VBS కోసం నువ్వు ఏ పరిచర్య చేయాలో ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తానని తీర్మానం చేసుకో. నీ పిల్లల్ని ప్రభు దగ్గరకు తీసుకొని వస్తానని తీర్మానం చేసుకో. నా నామమున గిన్నెడు చన్నీళ్ళిస్తే పరలోకంలో ఫలం పోగొట్టుకోరు అంటున్నాడు ప్రభు. కానీ ఆటంకపరిస్తే గొప్ప శాపం ఉంటుంది. చిన్నపిల్లలను ప్రభు దగ్గర రానికుండా నువ్వు ఆటంకమైతే గొప్ప శాపం నీ మీద ఉంటుంది. కాబట్టి సాతాను బంధకాల్లో ఉన్న ఈ పిల్లలందరినీ ప్రభు దగ్గర తీసుకొని వద్దాం. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. ఈ విధముగా తండ్రి దురాత్మ పట్టిన ఈ యొక్క యవన బిడ్డను నాయన నీవు స్వస్థపరిచావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను తండ్రి. మా చుట్టూ కూడా ఎంతోమంది సాతాను బంధకాల్లో ఉన్న పిల్లలు ఉంటున్నారు తండ్రి. మేమైతే ఏం చేయలేం ప్రభు వాళ్ళని, కానీ నాయన వాళ్ళని నీ దగ్గర తీసుకుని వస్తే నువ్వు వాళ్ళ కోసం కార్యం చేయగలవు. కాబట్టి నాయన వాళ్ళ కోసం మేము ప్రార్థించి వాళ్ళను నాయన నీ యొక్క పాదాల దగ్గర తీసుకుని రావడానికి మమ్మల్ని సాధనములుగా వాడుకోండి నాయన. మా చేతనైనంత గిన్నెడు చన్నీళ్ళు నాయన మేము నాయన VBS పరిచర్య కోసం ఇవ్వటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభు. నాయన తండ్రి పరిచర్యను నాయన ప్రభు ఆటంకంగా ఉండకుండా, పరిచర్యకు ఆటంకముగా ఉండకుండా, శాపాన్ని కొని తెచ్చుకోకుండా నాయన యోహాను వలె తండ్రి ఆ వ్యక్తిని గద్దించమని చెప్పకుండా ప్రభు నాయన మేము ప్రభు నాయన పరిచర్యను ప్రోత్సహించే వాళ్ళముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. యేసయ్య మాలో విశ్వాసము లేదు నాయన, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. మాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయతండి. యేసయ్య మాలో ప్రార్థన జీవితం లేదు నాయన, మాకు ప్రార్థించడం నేర్పించండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం మీరు మాకు నేర్పించండి నాయన. నీ మీద ఆధారపడటం మీరు మాకు నేర్పించండి తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృపను మీరు మాకు దయచేయండి. నీకు ఇష్టమైన విశ్వాసం మేము కలిగి ఉండటానికి కృపను మీరు మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దుష్టుడు నాయన ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలం వచ్చినట్లు నీ వాక్యాన్ని మా జీవితాల్లో దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియాపరమ తండ్రి.